పోషకాలు పోషకాలు ఉంటాయంటే ప్రోటీన్స్ ఉంటాయి అనేది ఈ ప్రాక్టికల్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో మనకి పాలలో ఉన్నటువంటి ప్రోటీన్ పేరు ఏంటంటే కెసిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఇది కాల్షియం కెసినేట్ రూపంలో ఉంటుందన్నమాట పాలల్లో. మరి ఈ పాలలో ఉన్నటువంటి కేసీని మనం వేరు చేయాలి. వేరు చేయడానికి మనం అవలంబించే ప్రిన్సిపల్ ఏంటంటే కనుక చూడండి, ఎప్పుడైనా జనరల్గా మన ఇంటి దగ్గర అబ్జర్వ్ చేసినప్పుడు సో పాలల్లో మనం ఒక చుక్క నిమ్మరసం పిండాం అనుకోండి, ఆమ్ల స్వభావం ఉంటుంది నిమ్మరసానికి. నిమ్మరసం పిండినప్పుడు ఏమవుతుందనంటే ఆ పాలు అనేవి ఏమైపోతాయి అనమాట, విరిగిపోతాయి. దాన్ని స్కందనం చెందడం అనేది అవక్షేపంగా మారిపోవడం అని చెప్పేసి మనం చెప్తుంటాం. అంతేనా? అవక్షేపంగా మారిపోతూ ఉంటాయి. ఈ అవక్షేపంగా మారిపోవడం గల కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి కేసీను ఏమవుతుందనమాట, వేరుపడిపోతుంది, అవక్షేపం రూపంలోనికి వేరుపడిపోతుంది అనమాట. అలా అవక్షేపం రూపంలోనికి వేరుపడినటువంటి కేసీని మనం వేరు చేయాలి. వేరు చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి పద్ధతి ఏంటి? వడపోత ప్రక్రియని మనం వాడుతూ ఉంటాం. ఎప్పుడైనా సరే అవక్షేపం ఏర్పడినప్పుడు ఈ అవక్షేపం అనేది అంటే ఆ బై డెఫినేషన్ అవక్షేపం అంటే ఏంటనంటే సో ద్రావణంలో కరగని స్థితిలో ఉన్నటువంటి ఘన పదార్థాన్నే అవక్షేపం అని చెప్పేసి అని అంటాం. ద్రావణంలో కరగని స్థితిలో ఉన్నటువంటి పదార్థాన్ని మనం అవక్షేపము అని అంటాము. సో ఈ అవక్షేపాన్ని మనం వేరు చేయాలంటే, ఈ ఘన పదార్థాన్ని వేరు చేయాలంటే వడపోత ప్రక్రియని వాడతాం. సో వడపోసి ఆ ఘన పదార్థాన్ని మనం వేరు చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనం వడపోస్తాం అనమాట. సో వడపోసినప్పుడు వడపోత కాగితం పైన ఎవరు మిగిలిపోతారంటే మనకు ప్రోటీన్ రూపమైనటువంటి కాల్షియం కెసినేట్ వడపోత కాగితం పైన మిగిలిపోతుంది. అదేవిధంగా ఈ కాల్షియం కెసినేట్తో పాటు ఈ ప్రోటీన్తో పాటు ఇతర కొవ్వు పదార్థాలు ఏమైనా ఉన్నాయనుకుని ఏం చేయాలంటే ముందుగా ఈ ప్రోటీన్ని వడపోత కాగితం పైన కలెక్ట్ చేసినటువంటి ప్రోటీన్ని ముందుగా ట్యాప్ వాటర్తో బాగా వాషౌట్ చేయాలి. ట్యాప్ వాటర్తో బాగా వాషౌట్ చేసిన తర్వాత బాగా కడిగిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక కర్బన ద్రావణాన్ని ఎంచుకుంటాం. జనరల్గా క్రొవ్వు పదార్థాలు నీటిలో కరగవు. ఎందులో కరుగుతాయనంటే కర్బన ద్రావణంలో కరుగుతాయి. క్రొవ్వు పదార్థాలు నీటిలో కరుగు, కర్బన ద్రావణంలో కరుగుతాయి. కాబట్టి ఈ ప్రోటీన్తో పాటు మనకు కావాల్సినది ప్రోటీన్ యొక్క భారమే. పాలల్లో ఉన్నటువంటి ప్రోటీన్ యొక్క భారమే మనకి కావాల్సింది. మరి దాంతో ఉన్నటువంటి క్రొవ్వు పదార్థం యొక్క భారం మనం నిర్ణయించాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి ఆ క్రొవ్వు పదార్థాన్ని మనం ముందుగా బయటికి వాషౌట్ చేయాలి కదా. సో అలా బయటికి వాషౌట్ చేయడం కోసం మనం ఏం చేస్తామనంటే ఒక కర్బన ద్రావణంతో, ఫస్ట్ సపోజ్ మనం ఇక్కడ డైథైల్ ఈథర్ అనేటువంటి కర్బన ద్రావణాన్ని ఆర్గానిక్ సాల్వెంట్ని ఎంచుకుని ఏం చేస్తామంటే కడుగుతాం. ఈ ప్రోటీన్ని కడుగుతాం. కాల్షియం కెసినేట్ అనేటువంటి ప్రోటీన్ని వాషౌట్ చేస్తామన్నట్టు. వాషౌట్ చేసినప్పుడు ఈ ప్రోటీన్తో పాటు క్రొవ్వు పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ క్రొవ్వు పదార్థాలు ఏమవుతాయి, సో ఈ కర్బన ద్రావణంలో కరిగిపోయి కిందకి వాషౌట్ అయిపోతాయి. అవునా? కర్బన ద్రావణంలో కరిగి కిందకి వాషౌట్ అయిపోతాయి. కర్బన ద్రావణంలో కరిగి కిందకి వాషౌట్ అయిపోతాయి. ఇంకా మనకి వడపోత కాగితం పైన ప్రోటీన్ రూపమైనటువంటి కాల్షియం కెసినేట్ మాత్రమే మిగులుతుంది. సో ఈ కాల్షియం కెసినేట్ని ఏం చేయాలన్నమాట, చక్కగా పొడి ఫిల్టర్ పేపర్ను ఉపయోగించి డ్రై చేస్తాం. డ్రై చేసి ఒక వాచ్ గ్లాస్ పైన తీసుకుంటాం. ఈ వాచ్ గ్లాస్ పైన తీసుకుపోయే ముందే ఈ ఖాళీ వాచ్ గ్లాస్ యొక్క భారాన్ని మనం ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవునా? ఖాళీ వాచ్ గ్లాస్ భారాన్ని ముందేం తెలుసుకుంటామని అంటే ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రోటీన్ భాగాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి, ప్రోటీన్ యొక్క భారాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, సో వాచ్ గ్లాస్ ప్లస్ ప్రోటీన్ భారం తెలుసుకుని ఖాళీ వాచ్ గ్లాస్ యొక్క భారాన్ని మనం తీసేస్తాం అనుకోండి, మనకు వచ్చినటువంటి ఆ పాల శాంపిల్లో వచ్చినటువంటి ఎవరు వచ్చేస్తారు, కేసిన్ భారం అనేది వచ్చేస్తుంది. సో అలా కేసిన్ భారం తెలుసుకోవడం కోసం వాచ్ గ్లాస్ పైన మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇది ప్రాక్టికల్ జనరల్గా మనం చేసేది. ఓకేనా? ఇందులో మనం 4 వేరువేరు రకాల 4 తీసుకుందాము. 4 వేరువేరు రకాల శాంపిల్స్ తీసుకుందాము. అవి ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, అదేవిధంగా గొర్రె పాలు. సో ఈ విధంగా 4 రకాల పాల శాంపిల్స్ని, మిల్క్ శాంపిల్స్ని మనం తీసుకుంటాం అనమాట. ఈ 4 రకాల మిల్క్ శాంపిల్స్ మనం తీసుకుని
ఏం చేయాలి, వాటిలో ఉన్నటువంటి కేసిన్ భారాలను కట్టాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక బేకర్ని తీసుకుందాం. ఒక 250 మిల్లీలీటర్ల పరిమాణం కలిగినటువంటి బేకర్ని తీసుకుందాం. సో బేకర్ని తీసుకుని ప్రతి శాంపిల్ని 20 మిల్లీలీటర్లు చెప్పిన బేకర్లోని తీసుకోవాలి. 20 మిల్లీలీటర్లు చెప్పిన బేకర్లోని తీసుకుని ఏం చేయాలి, బున్సన్ జ్వాలకం పైన ఉంచి ఒక 60 వరకు 60 వరకు ఉష్ణోగ్రత నుంచి బాగా ఏం చేయాలంటే వేడి చేయాలి. సో వేడి చేసిన తర్వాత ఈ వేడి పాలల్లోనే అంటే బున్సన్ బర్నర్ని మనం ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడి పాలల్లోనే కొన్ని చుక్కల సజలేసియల్ని 10 నుంచి 15 నిమిషాల పాటు కలపాలి. అంటే స్లోగా నెమ్మదిగా చుక్క నెమ్మదిగా కలుపుతాం అనమాట. 10 నుంచి 15 నిమిషాల వరకు నెమ్మదిగా ఎందుకు కలుపుతున్నామనంటే ఈ పాలల్లో ఉన్నటువంటి మొత్తం ప్రోటీన్ కేసీన్ అంతా పూర్తిగా కాల్షియం కెసినేట్ రూపంలో అవక్షేపంగా మారేంత వరకు నెమ్మదిగా మనం ఏమి యాడ్ చేస్తామనంటే సజలేసియల్ని ఆమ్లాన్ని కలుపుతున్నాం. జనరల్గా ఆమ్లాన్ని కలిపినప్పుడు ఏమవుతుంది, ఈ పాలు అనేవి స్కందనం జరుగుతాయని చెప్పేసి చెప్తాం. పాలు అనేది ఒక కొల్లాయిడ్ కదా, ఎమల్షన్ అని చెప్పేసి మనం అంటాం, అవును కదా. పాలు అనేది ఒక ఎమల్షన్. జనరల్గా కొల్లాయిడ్కి లవణాన్ని కానీ ఆమ్లాన్ని కానీ కలిపినప్పుడు అవి అవక్షేపాన్ని ఏర్పరుస్తాయి. ఈ అవక్షేపాన్ని ఏర్పరిచే ప్రక్రియనే స్కందనం అని చెప్పేసి అని అంటాం కదా. అందుకని ఇక్కడ పాలకి సజలేసియల్ని కలిపినప్పుడు ఏమవుతుందన్నమాట, స్కందనం జరుగుతుంది, అవక్షేపం ఏర్పడుతుంది అనమాట. అవునా, స్కందనం జరగడం ద్వారా అవక్షేపం ఏర్పడుతుంది. ఈ అవక్షేపాన్ని మనం ఏమన్నాం, ప్రోటీన్ రూపంలో అది వేరుపడిపోతుంది అనమాట. సో ఆ విధంగా స్కందనం జరిగి మనకి కాల్షియం కేసినేట్ అనేటువంటి ప్రోటీన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. వేడి పాలల్లో కొన్ని చుక్కల సజలేసియల్ని నెమ్మదిగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ ఉంటాం. కలిపిన తర్వాత అవక్షేపం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన అవక్షేపాన్ని వేరు చేయడం కోసం వడపోత కాగితాన్ని ఇప్పుడు మనం ఉపయోగించాలి. సో వడపోత కాగితాన్ని ఉపయోగించి మనం వేరు చేస్తామన్నమాట. వేడి చేసిన తర్వాత ఈ అవక్షేపాన్ని పంపు నీటితో కానీ అంటే ట్యాప్ వాటర్తో కడగాలి ముందుగా, తర్వాత కార్బన్ ద్రావణంతో కడగాలి. కార్బన్ ద్రావణంతో కడిగిన తర్వాత ఈ కాల్షియం కేసినేట్ అంతటిని మళ్ళీ డ్రై చేసి ఫిల్టర్ పేపర్లతో అద్ది డ్రై చేసి ఇంతకుముందే బరువు తెచ్చినటువంటి వాచ్ గ్లాస్ని తీసుకుని దానిపైన కేసినేట్ని తీసుకుంటాం. కేసినేట్ తీసుకుని పదార్థం యొక్క భారాన్ని మనం కాలిక్యులేట్ చేస్తాం. ఆ విధంగా 4 శాంపిల్స్ని మనం చేసి మన పదార్థాల యొక్క భారాలని అదే కేసినేటెడ్ ప్రోటీన్ యొక్క భారాన్ని మనం కాలిక్యులేట్ చేస్తాం అనమాట. మరి ఏ పాల నమూనాల్లో ప్రోటీన్ యొక్క భారం ఎక్కువగా ఉందో సో ఆ పాలల్లో ప్రోటీన్ యొక్క శాతం ఎక్కువగా ఉందని గమనించి మనం ఏం చేస్తామనంటే అలాంటి పాలని ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా కావాల్సినటువంటి పిల్లలకు కానీ పెద్దవారికి కానీ మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట. మరి ఏ శాంపిల్స్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది, మనం న్యాచురల్గా పాలు తీసుకొచ్చుకుని అసలు శాంపిల్లో ప్రోటీన్ శాతాన్ని మనం మార్కెట్లో అమ్మేటువంటి పాలను తీసుకొచ్చి అందులో ప్రోటీన్ శాతాన్ని మనం కాలిక్యులేట్ చేసామనుకోండి, సహజంగా మనం పల్లెటూరులో దొరికేటువంటి పాలను తీసుకుని ప్రోటీన్ యొక్క శాతాన్ని మనం కట్టినట్లయితే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఆ పాలలో. ఈ మార్కెట్లో తయారు చేసేటువంటి ప్యాకెట్ల రూపంలో వచ్చేటువంటి పాలల్లో ప్రోటీన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని, అవి కల్తీ జరుగుతాయి కాబట్టి. కొన్నిసార్లు సోయాబీన్ పాల నుంచి కూడా పాలను తీసి సోయాబీన్ గింజల నుంచి కూడా పాలను తీసి అవే పాలని ప్యాకెట్ల రూపంలో అమ్మేస్తూ ఉంటారు. అలాంటి పాలల్లో ఏమవుతుంది, సహజంగా ఉండేటువంటి పాలల్లో కంటే ఏమవుతుందన్నమాట, ప్రోటీన్ శాతాలు మేబీ బీన్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ప్రోటీన్ శాతాలు ఒకే విధంగా ఉండొచ్చు, కానీ కేసిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుందా అనేది డౌట్. కేసిన్ అనేది ప్రోటీన్ పాలల్లో మాత్రమే ఉంటుంది. సో సోయాబీన్స్లో కేసిన్ అనేటువంటి ప్రోటీన్ ఉండదు. ఓకేనా. సో ఆ విధంగా పాల యొక్క నాణ్యతను కూడా మార్కెట్లో దొరికే పాలు అదేవిధంగా సహజంగా దొరికేటువంటి పాలు మనం ప్రోటీన్ యొక్క శాతాలను కూడా మనం కంపేర్ చేసుకుని ఏ పాలు మనకి నాణ్యమైనటువంటి పాలో మనం గమనించవచ్చు కూడా. అదేవిధంగా సహజంగా దొరికేటువంటి 4 రకాల పాలను మనం ఎంచుకుని వాటి యొక్క వాటిలో ఉండేటువంటి ప్రోటీన్ల యొక్క శాతాన్ని కూడా మనం లెక్క కట్టచ్చు.
సో ఏ విధంగా లెక్క కడతామో, ప్రయోగం ఏ విధంగా చేస్తామో మనం చెప్పుకున్నాము. ఈ 4 శాంపిల్స్ని మనం టెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా వాల్యూస్ ఉంటాయో చూద్దాం. చూడండి, 4 రకాల పాలను ఎంచుకున్నాము. అవి ఆవు పాలు ఒకటి, గేదె పాలు ఒకటి, మేక పాలు ఒకటి, గొర్రె పాలు ఒకటి. 20 మిల్లీలీటర్లు చొప్పున మనం 250 మిల్లీలీటర్ బేకర్లో తీసుకుని వేడి చేస్తాము 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు. వేడి చేసిన తర్వాత చుక్క చుక్క చొప్పున ససలీసీలను కలుపుతాము. అప్పుడు అవక్షేపం ఏర్పడుతుంది. ఆ అవక్షేపాన్ని వేడి చేస్తాము. తర్వాత కొవ్వు పదార్థం ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ కొవ్వు పదార్థాన్ని ఏం చేస్తామనంటే కార్బన్ ద్రావణంతో కడుగుతాము. కడిగినప్పుడు ఆ కొవ్వు పదార్థం కిందకి వెళ్ళిపోతుంది. మనకి పైన కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది, కేసిన్ అనేటువంటి ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కేసిన్ భారం ఎలా కడతామని అంటే ఆ ప్రోటీన్ని వాచ్ గ్లాస్ పైన తీసుకుంటాము. అంతకుముందే బరువు నిర్ణయించినటువంటి వాచ్ గ్లాస్ని తీసుకుంటాము. తద్వారా కేసిన్ భారం కడతాం అనమాట. సో ఆవు పాలు తీసుకున్నట్లయితే కనుక కేసిన్ భారం ఎంత వచ్చింది? 6.4 గ్రామ్స్ వచ్చింది. కేసిన్ భారము 6.4 గ్రామ్స్. మరి కేసిన్ శాతాన్ని ఎలా కడతాము? కేసిన్ శాతాన్ని ఎలా కడతామనంటే ఇక్కడ మనం తీసుకునేటప్పుడు 20 మిల్లీలీటర్లు తీసుకున్నామని చెప్పాం కదా, ఇక్కడ 200 వేసారు 20 మిల్లీలీటర్లు. సో మనం ఉన్న భారము స్మాల్ w డివైడెడ్ బై మనం తీసుకున్న శాంపిల్ భారం ఎంత? 20 మిల్లీలీటర్ కాబట్టి 20 గ్రాములుగా తీసుకుందాము. ఇంటూ 100 వేయాలి. ఇంటూ 100 వేస్తే మనకి ఏమొస్తుంది అనమాట? కేసిన్ యొక్క శాతం వచ్చేస్తుంది. సో ఆవు పాలలో ఉండేటువంటి కేసిన్ యొక్క శాతం ఎంత అంటే 3.2 గ్రామ్స్. 3.2 గ్రామ్స్. ఇక్కడ 20 కాదు, 200 తీసుకోవాలి. సో 100 200 క్యాన్సిల్ అవుతాయి. 200 ml తీసుకుంటాము. మనం 20 ml అని చెప్పాను, ఇక్కడ ప్రింట్ తప్పు పడినట్టుంది, రాసేటప్పుడు తప్పు రాశారు. 200 మిల్లీలీటర్లు తీసుకుందాము. 200 మిల్లీలీటర్ శాంపిల్ తీసుకోవాలి. వేడి చేయాలన్నమాట. 20 మిల్లీలీటర్లు కాదు, 200 మిల్లీలీటర్లు తీసుకుని బర్న్ చేయాలి. ఒకవేళ 20 మిల్లీలీటర్ తీసుకుంటే 20 మిల్లీలీటర్లోనే ఇక్కడ రాసుకుంటారు 200 బదులు. అంతకు మించి మనకి తేడా ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ వాల్యూస్ 200 మిల్లీలీటర్లతో ఉన్నాయి కాబట్టి 200 మిల్లీలీటర్లు వేసుకుని చెప్పుకుందాము. ఓకే. సో W/200 మిల్లీలీటర్ల ద్రావణ మనం మిల్క్ శాంపిల్ తీసుకున్నాం కాబట్టి స్మాల్ W/200 మిల్లీలీటర్లు ఇంటూ 100 కట్టినప్పుడు ఆవు పాలలో ఉండేటువంటి కేసిన్ శాతం ఎంత? 3.2. కేసిన్ శాతం 3.2 వచ్చింది. అదే మనం గేదె పాలు తీసుకున్నాం అనుకోండి, గేదె పాలల్లో ఉన్నటువంటి కేసిన్ భారం ఎంత? 9.0 గ్రామ్స్ వచ్చింది కేసిన్ భారం, ప్రోటీన్ భారం. మరి ప్రోటీన్ యొక్క శాతం ఎంత? 200 మిల్లీలీటర్లో 9 గ్రామ్స్ ఉంటే 100 మిల్లీలీటర్లు ఎంత ఉంటుంది? దాంట్లో సగం ఉంటుంది, అంటే 4.5 గ్రామ్స్. అదేవిధంగా మేకపాలు తీసుకున్నాం అనుకోండి, మేకపాలు కేసిన్ యొక్క భారాన్ని మనం కాలిక్యులేట్ చేసినప్పుడు 6.4 గ్రామ్స్ వచ్చింది. 6.2 గ్రామ్స్. 6.2 గ్రామ్స్ వచ్చింది. మరి కేసిన్ శాతం కట్టినప్పుడు అందులో సగం 3.1 గ్రామ్స్ వస్తుంది అనమాట. మరి గొర్రెపాలు తీసుకున్నట్లయితే గొర్రెపాలలో కేసిన్ భారం ఎంత? 9.8 గ్రామ్స్. కేసిన్ శాతం 4.9 గ్రామ్స్. 4.9 కేసిన్ శాతం అనేది వచ్చింది. 4.9% కేసిన్ శాతం అనేది వస్తుంది. సో దీన్ని బట్టి ఏ పాలల్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది చెప్పండి. సో ఏ పాలల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కడైతే కేసిన్ భారం ఎక్కువగా ఉందో అక్కడ ప్రోటీన్ భారం ఎక్కువగా ఉంటుంది. సో కేసిన్ భారం ఎక్కడ ఎక్కువ చూడండి, గొర్రె పాలు తీసుకున్నట్లయితే కనుక గొర్రె పాలలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. 9.8 గ్రామ్స్ కేసిన్ అనేది ఉంటుందన్నమాట. శాతం దగ్గరగా 4.9%. 4.9% కేసిన్ అనేది ఉంటుంది అన్నమాట. 100 మిల్లీలీటర్లో 4.9% కేసిన్ అనేది ఉంటుంది. మిగతా పర్సంటేజ్ ఎవరు ఉంటారు? క్రొవ్వు పదార్థాలు, కాల్షియము, మిగతా ఇతర పదార్థాలని, వాటరు, పాలలో వాటర్ కూడా ఉంటుంది కదా. మిగతా పర్సంటేజ్లో 4.9% ప్రోటీన్ ఉంటే మిగతా ఏముంటాయి?
సో వాటర్ ఉంటుంది, తర్వాత కొవ్వు పదార్థాలు ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ఇవన్నీ కలిపి మిగతా పర్సంటేజ్ 4.5% పోతే ఇంకా 95% మిగతా భాగాలు. అందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పాలల్లో, గొర్రె పాలల్లో కేసిన్ భారం ఎక్కడ ఎక్కువ అని అంటే కనుక గొర్రె పాలల్లో ఎక్కువ అని చెప్పేసి మనం చెప్తాము. తర్వాత ఎవరికి ఎక్కువ ప్రోటీను గేదె పాలల్లో ఉంటుంది. అందుకే చిన్నపిల్లలకి గొర్రె పాలు ఎక్కువగా దొరకవు కాబట్టి గేదె పాలను పట్టేస్తూ ఉంటారు. సో ఎందుకంటే అందులో ప్రోటీన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 4.5% కేసీన్ అనేది ఉంటుంది కాబట్టి గేదె పాలను ఎంచుకుంటూ ఉంటాం. సో గొర్రె పాలు కూడా కొంచెం టేస్ట్కి కూడా కొంచెం పిల్లలు అయిష్టం చూపిస్తారు కాబట్టి సో గేదె పాలు వాడుతూ ఉంటారు. సో తర్వాత ఎవరు, ఆవు పాలు. ఆవు పాలలో కేసిన్ భారం మిగతా 2 పాలలతో పోల్చినప్పుడు కేసిన్ భారం తక్కువగా ఉంటుంది, అంటే ప్రోటీన్ శాతం తక్కువగా ఉంటుంది అనమాట. అందుకని ఈ ఆవు పాలు రెఫర్ చేయరు, ఎందుకంటే ప్రోటీన్ తక్కువగా, వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాహారాలు అందకపోతే కనుక వాళ్ళు బలహీనంగా ఉంటారు కాబట్టి సో ఆవు పాలని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. తర్వాత మేకపాలలో లీస్ట్ ఉంటుంది కేసిన్ భారం, ప్రోటీన్ భారం ఎంత ఉంటుందని అంటే 6.2% ఉంటుంది అనమాట. 6.2 గ్రామ్స్ ఉంటుంది. 3.1% 1 మిల్లీలీటర్లో 3.1% ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కేసిన్ యొక్క భారాన్ని మనం కాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా. సో తర్వాత సో వివిధ జామ పండు నమూనాలని, గోవా ఫ్రూట్ అంటాం ఇంగ్లీష్లో, జామ పండుని గోవా ఫ్రూట్ అంటాం. వివిధ జామ పండు నమూనాల్లోని ఆక్సలేట్ భారాన్ని నిర్ణయించుట. సో ఆక్సలేట్ భారాన్ని ఎలా నిర్ణయిస్తాము, జామ పళ్ళల్లో ఉన్నటువంటి ఆక్సలేట్ భారాన్ని ఎలా నిర్ణయిస్తాం. సో జామ పళ్ళల్లో ఏమేమి ఉంటాయి, సాధారణంగా విటమిన్ సి ఉంటుంది జామ పళ్ళలో. జామ పళ్ళలో విటమిన్ సి ఉంటుంది. అదేవిధంగా సాధారణంగా ఉండే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో దాంతోపాటు ఎవరుంటారంటే ఆక్సలేట్స్ ఉంటాయి. మనకు తెలుసు ఈ విటమిన్ సి అనేది దేనికి తోడ్పడుతుందని అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి తోడ్పడుతుంది. విటమిన్ సి అందుకనే సో ప్రతిరోజు ఒక జామకాయ తిన్నామనుకోండి, ప్రతిరోజు ఒక జామకాయ తిన్నట్లయితే కనుక డాక్టర్ అవసరం ఉండదు అని చెప్తుంటారు. ఎందుకంటే ఇందులో కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయన్నమాట. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కదా, విటమిన్ సి తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి వ్యాధికారక క్రిములతో ఫైట్ చేసేటువంటి శక్తి ఎక్కువ ఉంటుందండి. దానికి వ్యాధి నిరోధక శక్తి అని చెప్పేసి అని అంటాం. అలాంటి వ్యాధి నిరోధక శక్తి పెంచేటటువంటి విటమిన్ సి అనేది మనకి జామ పళ్ళల్లో ఉంటుంది. అదేవిధంగా శక్తినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్ ఉన్నటువంటి జామ పళ్ళని షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకుంటారనమాట. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ తక్కువ పరిమాణంలో ఉంటాయి. సో తక్కువ పరిమాణం ఉండడం వల్ల ఇవి శక్తిని ఇస్తాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సో తద్వారా వాళ్ళు నీరసించిపోకుండా శక్తిని అందిస్తాయి జామ పళ్ళు. సో కాబట్టి మధుమేహ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు కూడా జామ పళ్ళను ఎక్కువగా తింటూ ఉంటారు. సాధారణ వ్యక్తులు కూడా జామ పళ్ళను ఎక్కువ తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, డైజెషన్ బాగా జరుగుతుంది. పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి డైజెషన్ బాగా జరుగుతుంది. అదేవిధంగా పళ్ళకు కూడా చాలామంది పళ్ళను కూడా శుభ్రం చేసేస్తాయి. ఇవి జామ పళ్ళను మనం బాగా నమిలి తిన్నప్పుడు ఏమవుతుంది, ఇవి పళ్ళను కూడా శుభ్రం చేస్తాయి. ఓకేనా. ఇవి జామ పళ్ళల్లో ఉండేటువంటి ఉపయోగాలు అన్నమాట. అదేవిధంగా వీటిలో ఆక్సలేట్స్ కూడా ఉంటాయి. ఆక్సలేట్స్ అంటే మనం చదువుకుంటున్నాం C2O4 2- వీటిని ఆక్సలేట్స్ అంటాం. C2O4 2- రూపంలో ఉన్నటువంటి ఆక్సలేట్ అయాన్స్ అని అంటాము. సో మనం సెకండ్ సెమిస్టర్లో చేసేటప్పుడు ఆక్సలేట్స్ గురించి, సెకండ్ సెమిస్టర్లో ల్యాబ్లో మనకి ఆక్సలేట్స్ గురించి మనం చదువుతూ ఉంటాం. సో ఇక్కడ మనకి జామ పళ్ళల్లో ఆక్సలేట్స్ కూడా ఉంటాయి. మరి ఆ జామ పళ్ళలో ఉన్నటువంటి ఆక్సలేట్స్ని ఎలా నిర్ణయిస్తాము? సో ఎలా నిర్ణయిస్తామనంటే జామ పళ్ళలో ఉన్నటువంటి వివిధ జామ పండు నమూనాలు ఉన్నటువంటి ఆక్సలేట్ పరిమాణాన్ని మనం కనుక్కోవడం, నిర్ణయించడం. ఆక్సలేట్స్ని ఎలా నిర్ణయిస్తాం? దీనికోసం మన మార్కెట్ నుంచి
వేరువేరు పరిపక్వ దశల్లో ఉన్నటువంటి 4 రకాల మన శాంపిల్స్ని, జాంపళ్ళు శాంపిల్స్ని మనం తెచ్చుకుంటాం. ఒకటి ఆకుపచ్చ రంగులో ఉండేది, లేత ఆకుపచ్చ రంగులో ఉండేది. ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ, లేత పసుపు పచ్చ, పసుపు పచ్చ. ఈ విధంగా 4 రకాల శాంపిల్స్ తెచ్చుకుంటాము. ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ పండని దశలో ఉంటాయి. అవి పండవు అన్నమాట, పచ్చికాయలు. ఇవి ఆకుపచ్చ, లేత ఆకుపచ్చలో ఉన్నవి. పసుపచ్చ, లేత పసుపచ్చ, పసుపచ్చ దశలో ఉన్నవి, పండిన దశలో ఉన్నవి. కాకపోతే ఇందులో లేత పసుపచ్చలో ఉన్నది పాక్షికంగా పండిన దశ, పూర్తిగా పసుపచ్చలో ఉన్నది పూర్తిగా పండిన దశ. ఈ విధంగా 4 వేరువేరు పరిపక్వ దశలో ఉన్నటువంటి జామ పళ్ళ శాంపిల్స్ మనం తెచ్చుకుంటాం అనమాట. ఆకుపచ్చ పండని స్థితి, నెక్స్ట్ లేత ఆకుపచ్చ, ఇది కూడా పండని దశలో ఉంటుంది. నెక్స్ట్ లేత పసుపచ్చ, పాక్షికంగా పండిన దశ. నెక్స్ట్ పసుపచ్చ, పూర్తిగా పండిన దశ. ఈ విధంగా 4 రకాల శాంపిల్స్ మనం తెచ్చుకుని వాటిలో ఉన్నటువంటి ఆక్సలేట్స్ యొక్క పరిమాణాన్ని మనం కాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామనంటే, ప్రతి శాంపిల్లో 100 గ్రాములు చొప్పున మనం జామకాయని కట్ చేస్తాం అనమాట. 100 గ్రాములు శాంపిల్ని తీసుకుంటాం. శాంపిల్ తీసుకుని ఒక కలవంలో తీసుకుంటాము. కలవంలో తీసుకుని పెస్టిల్తో నూరుతాం అనమాట. గుజ్జునంతా బాగా నూరుతాం, బాగా క్రష్ చేసేస్తాం. బాగా క్రష్ చేసిన తర్వాత ఏం చేయాలి, దీనికి 100 మిల్లీలీటర్ల నీటిని కలపాలి. 100 మిల్లీలీటర్ నీటిని కలిపి ఈ మిశ్రమాన్ని అంతా ఒక బేకర్లో తీసుకోవాలి. ఒక 500 మిల్లీలీటర్ల పరిమాణం ఉన్నటువంటి బేకర్లో తీసుకోవాలి. బేకర్లో తీసుకుని బున్సెన్ జ్వాలకం పైన నుంచి బాగా మరిగించాలన్నమాట. మరిగేంత వరకు వేడి చేయాలి. సో బాగా మరిగేంత వరకు వేడి చేసినప్పుడు ఈ జామ కాయకు సంబంధించినటువంటి నమూనాలో ఉన్నటువంటి ఆక్సలేట్స్ లేదా గుజ్జులో ఉన్నటువంటి ఆక్సలేట్స్ వేడి నీటిలో మాత్రమే కరుగుతాయి. సో బాగా బాయిల్ చేసినప్పుడు దానిలో నుండి ఆక్సలేట్స్ ద్రావణ రూపంలోని ఆక్సలేట్ ద్రావణ రూపంలోనికి మారిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ద్రావణంలో ఎవరుంటారు, ఆక్సలేట్స్ ఉంటాయి అవునా. మరి ఈ గుజ్జు వేడి నీటిలో కరుగుతుందా, గుజ్జు ఈ వేడి నీటిలో కరుగుతుందా, వేడి నీటిలో కరగదు. కాబట్టి ఆ గుజ్జుని మనం సెపరేట్ చేసేయాలి. ఆక్సలేట్ ద్రావణం మాత్రమే మనకి కావాల్సి ఉంది. సో కాబట్టి ఆ గుజ్జుని సెపరేట్ చేసి ఆక్సలేట్ ద్రావణం తీసుకోవడం కోసం మనం ఏం చేయాలి, వడపోయాలి. సో వడపోసినప్పుడు గాలి ద్రవంలో ఎవరు ఉంటారు, ఆక్సలేట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఆక్సలేట్స్ గాలి ద్రవంలో ఉంటాయి. సో ఆ గాలి ద్రవాన్ని మనం వేరొక బేకర్లోనికి తీసుకుంటాం. అందులో ఆక్సలేట్స్ ఉంటాయి. మరి ఎంత పరిమాణంలో ఆక్సలేట్లు ఉన్నాయని చెప్పేసి మనం నిర్ణయించాల్సింది కదా. సో ఈ ఆక్సలేట్స్ ఎంత పరిమాణంలో తెలుసుకోవడం కోసం మనం వాడే ప్రక్రియ ఏంటంటే అంశమాపన ప్రక్రియ. అంశమాపన ప్రక్రియలో మీకు పొటాషియం పరమాంగనేట్ ఇస్తాను. పొటాషియం పరమాంగనేట్ ఏ రంగులో ఉంటుందో తెలుసు కదా. ఈ పొటాషియం పరమాంగనేట్ పింక్ రంగులో ఉంటుంది అవునా. పొటాషియం పరమాంగనేట్ పింక్ రంగులో ఉంటుంది. ఇది స్వయం ఆక్సీకరణి, అదేవిధంగా స్వయం సూచికంగా కూడా సెల్ఫ్ ఇండికేటర్గా కూడా పనిచేస్తుంది. అంటే చర్య పూర్తి అయిపోయింది అని చెప్పి నిర్ణయించడం కోసం వాడేటువంటి సూచికను మనం వాడవలసిన అవసరం లేదు. పొటాషియం పరమాంగనేట్ KMnO4 ఎలా ప్రవర్తిస్తుంది అంటే స్వయం సూచికంగా పనిచేస్తుంది. స్వయం సూచికగా పనిచేస్తుంది పొటాషియం పరమాంగనేట్. సో ఇప్పుడు ఏం చేయాలి, గాఢత తెలిసినటువంటి పొటాషియం పరమాంగనేట్ ద్రావణాన్ని మనం తీసుకోవాలి. గాఢత తెలిసినటువంటి పొటాషియం పరమాంగనేట్ ద్రావణాన్ని మనం బీరెట్లో తీసుకున్నాం. సో బీరెట్లో తీసుకుని ఈ ఆక్సలేట్ ద్రావణాన్ని ఒక 20 మిల్లీలీటర్లో పిపెట్ సహాయంతో కోనికల్ ఫ్లాస్క్లోనికి తీసుకోవాలి. కోనికల్ ఫ్లాస్క్లోని తీసుకుని ఏం చేయాలి, దానికి ఇంకొక 20 మిల్లీలీటర్లో సజల H2SO ద్రావణాన్ని కూడా కలపాలి. ఇంకొక 20 మిల్లీలీటర్లు సజల H2SO ద్రావణాన్ని కూడా కలపాలి. కలిపి ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ బాయిల్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు కూడా ఆక్సలేట్తో అంశమాపనం అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసి వేడిగా ఉన్నటువంటి ద్రావణాన్ని కచ్చితో పట్టుకుని, కొనికల్ ఫ్లాస్క్ని కచ్చితో పట్టుకుని KMnO4 ద్రావణంతో మనం అంశమాపనం చేస్తాం. KMnO4 ద్రావణంతో అంశమాపనం చేసిన ఎంతవరకు అంశమాపనం చేస్తాం, పింక్ రంగు వచ్చేంత వరకు.
ఇక్కడ సూచిక ఏమీ కలపము. సూచిక ఎందుకు కలపమంటే ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది స్వయం సూచికంగా పనిచేస్తుంది కాబట్టి, సెల్ఫ్ ఇండికేటర్లా పనిచేస్తుంది కాబట్టి సూచికను మనం వాడం. సో ఎప్పుడైతే పింక్ రంగు వచ్చిందో అంశమాపన చేసి పీరియడ్ రీడింగ్ నోట్ చేస్తాం. పీరియడ్ రీడింగ్ నోట్ చేయడం ద్వారా N1V1 N2V2 అనేటువంటి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఈ ఆక్సలేట్ ద్రావణం యొక్క నార్మాలిటీని కనుక్కుంటాం. ఎప్పుడైతే ద్రావణం యొక్క నార్మాలిటీ వచ్చిందో ఆ నార్మాలిటీ నుంచి మనం ఏం కనుక్కోవచ్చానంటే భారం కనుక్కోవచ్చు. అందులో ఉంటే ఆక్సలేట్ యొక్క భారం కనుక్కోవచ్చు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ద్రావణం యొక్క నార్మాలిటీ కానీ మొలారిటీ కానీ తెలిసినట్టు గాఢత తెలిసిందనుకోండి, గాఢత తెలిస్తే ఆ ద్రావణంలో కలిగి ఉన్నటువంటి పదార్థ భారం కనుక్కోవచ్చు ఫార్ములా నుంచి. ఓకేనా? N = weight by గ్రామ్ ఈక్వలెంట్ weight into 1000/V అనేటువంటి ఫార్ములా ఉపయోగించి మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఆ విధంగా ప్రతి శాంపిల్ని మనం ఈ విధంగా ఆక్సలేట్ ద్రావణాన్ని తయారు చేసుకుని రవికుమార్ ఇప్పుడు వచ్చావు, ఎప్పుడో కానీ రావట్లేదు రవికుమార్, అప్పుడప్పుడు వస్తున్నాం. ఇంక పై నుంచి వస్తావా రెగ్యులర్గా? రవికుమార్ సో ప్రతి శాంపిల్ ప్రతి శాంపిల్ని కూడా 100 గ్రాములు మనం తీసుకుని ఈ విధంగా గుజ్జులా మార్చి వేడినీటిలో కరిగించి ఆక్సలేట్ ద్రావణం తయారు చేసుకుని ఈ ఆక్సలేట్ ద్రావణాన్ని పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో అంశపాపన చేసి ఆక్సలేట్ ద్రావణం యొక్క గాఢతను కనుక్కొని దాని నుంచి మనం ఆక్సలేట్ భారాన్ని ప్రతి శాంపిల్లో మనం కనుక్కుంటాం అన్నమాట. ఏ శాంపిల్ తీసుకున్నాం మనం? 4 రకాల శాంపిల్స్ తీసుకున్నాం. ఏంటా 4 రకాలు? ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ, నెక్స్ట్ పసుపు పచ్చ, ఇంకొకటి లేత పసుపు పచ్చ. ఈ విధంగా 4 రకాలు తీసుకున్నాము. తీసుకుని ప్రతిసారి తీసుకున్నటువంటి జాంపండు భారం ఎంత? 100 గ్రాములు తీసుకున్నాం. జాంపండు రసం ఘనపరిమాణం 20 మిల్లీలీటర్ తీసుకున్నాం. ప్రతిసారి 20 మిల్లీలీటర్గా తీసుకున్నాం. 20 మిల్లీలీటర్ తీసుకుని ఏం చేసేవాళ్ళం? దానికి 20 మిల్లీలీటర్ సాల్ట్ కలిపి ద్రావణాన్ని బుడగొచ్చేంత వరకు వేడి చేసి తర్వాత పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో అంశమాపనం చేసేవాళ్ళం. ఎప్పుడైతే ద్రావణం యొక్క రంగు మారిందో బ్యూరెట్ రీడింగ్ మనం నోట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే సేమ్. ఇప్పుడు ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి పండని దశలో ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి శాంపిల్ మనం తీసుకుని అంశమాపన చేసాం. ఇక్కడ మనం ఎంచుకున్నటువంటి KMnO4 ద్రావణం యొక్క నార్మాలిటీ ఎంతంటే 0.1 నార్మల్. 0.1 నార్మల్గా గాడుతున్నటువంటి KMnO4 ద్రావణాన్ని మనం తీసుకుని అంశమాపనం చేద్దాం. అంశమాపనం చేసినప్పుడు సో ఆకుపచ్చ శాంపిల్ నుంచి వచ్చినటువంటి ఆక్సలేట్ ద్రావణం తీసుకున్నట్లయితే తెల్ల రీడింగ్ ఎప్పుడు 0 ఉంచుకోవాలి. తుది రీడింగ్ 5.7 వచ్చింది. ఇప్పుడు 0.1 నార్మల్ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో అంశమాపనం చేసినప్పుడు. ఓకేనా? సో దీన్ని బట్టి తుదిలోంచి తొలి తీసేస్తే మనకి ఎవరు వస్తారు? పొటాషియం పర్మాంగనేట్ యొక్క ఘన పరిమాణం వచ్చేస్తుంది. సో ఈ ఘన పరిమాణం నుంచి మనం ఎవరిని కట్టాలి? ఆక్సలేట్ యొక్క నార్మాలిటీ కట్టాలి. ఆక్సలేట్ యొక్క నార్మాలిటీ ఎలా వస్తుంది? N1V1 = N2V2 అనేటువంటి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ 1లన్నీ ఎవరికి ఇద్దాము? 1లన్నీ ఆక్సలేట్కి ఇద్దాం, 2లన్నీ పొటాషియం పర్మాంగనేట్కి ఇద్దాం. ఇప్పుడు N1 మనకు కావాలి కాబట్టి N1 = N2V2 / V1. సో N2 ఎంత? N2 2లన్నీ పొటాషియం పర్మాంగనేట్ ఇచ్చాం కదా. N2 పొటాషియం పర్మాంగనేట్ నార్మాలిటీ 0.1 ఇంటూ V2 ఎంత? V2 అంటే పొటాషియం పర్మాంగనేట్ యొక్క ఘనపరిమాణం ఎంత? 5.7 / V1 యొక్క ఘనపరిమాణం. V1 ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాం? 20 మిల్లీలీటర్ తీసుకున్నాం. వేస్తే కాలిక్యులేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది? సో ఏమొచ్చిందంటే వాల్యూ ఇక్కడ 1.0
సారీ, ముందు నార్మాలిటీ కడతాం కాబట్టి నార్మాలిటీ 0.0185 వచ్చింది. 0.0185 ఇది. దీని నుంచి భారాన్ని కట్టాలనుకోండి, నార్మాలిటీ ఇంటూ 44 ml కొనిస్తే 1.25 గ్రామ్స్ వచ్చింది. అంటే ఆకుపచ్చ జామ పండులో ఉన్నటువంటి ఆక్సిలేట్ భారం ఎంతనంటే 1.25 గ్రామ్స్ వచ్చింది. అదేవిధంగా లేత ఆకుపచ్చ శాంపిల్ తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే బ్యూరోట్ రీడింగ్ ఎంత వచ్చింది? 5 మిల్లీలీటర్లు వచ్చింది. మరి ఆక్సిలేట్ యొక్క నార్మాలిటీ కనుక్కున్నట్లయితే 0.025 వచ్చింది. దాని నుంచి ఆక్సిలేట్ భారం కడితే 1.1 వచ్చింది. 1.1 గ్రామ్స్ ఆక్సిలేట్ ఉంటాయన్నమాట ఇందులో లేత ఆకుపచ్చ రంగు కలిగినటువంటి జామకాయలు. నెక్స్ట్ లేత పసుపచ్చ అంటే పాక్షికంగా పండిన దశలో ఉన్నటువంటి జామకాయని తీసుకుందాం. తీసుకుని దీన్ని కూడా ఏం చేసాము, గుజ్జుగా మార్చి వేడి నీటిలో కరిగించి తర్వాత అందులోంచి ఆక్సిలేట్ ద్రావణం నుంచి 20 మిల్లీలీటర్లు తీసుకుని కొనికల్ ఫ్లాస్క్లోనికి 20 మిల్లీలీటర్ సతులేస్టర్స్ ఫోర్ని కలిపి ఏం చేయాలి, వేడి చేయాలి. వేడి చేసి వేడి ద్రావణాన్ని కొనికల్ ఫ్లాస్క్ని మనం కేవన్4 ద్రావణంతో అంశమాపనం చేయాలి. ఎంతవరకు? పింక్ రంగు వచ్చేంతవరకు చేస్తే బ్యూరోట్ రీడింగ్ 4.1 వస్తుంది. దీని నుంచి ఆక్సిలేట్ యొక్క నార్మాలిటీ 0.205 వస్తుంది. సో నార్మాలిటీ నుంచి మనకి ఆక్సిలేట్ భారం ఇక్కడ 0.205 కదా, 0.00205 0.0205 0.9 గ్రామ్స్ వచ్చింది. మరి పూర్తిగా పండింది తీసుకున్నట్లయితే కనుక మనకి ఘన పరిమాణం పొటాషియం పర్మాంగనేట్ ఘన పరిమాణం 3.5 గ్రామ్స్ వచ్చింది. నార్మాలిటీ ఎంత వచ్చింది? 0.0175 క్యాలిక్యులేషన్ చేస్తే. ఆక్సిలేట్ భారం ఎంత? 0.77 గ్రామ్స్ ఆక్సిలేట్ ఉందని అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ మెజర్మెంట్స్ నుంచి టేబుల్ నుంచి మనకి ఏమర్థం అవుతుంది? ఎక్కడ ఆక్సిలేట్ భారం ఎక్కువ? ఎక్కడ ఎక్కువ? ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి పళ్ళలో ఎక్కువ ఉంది, 1.25 గ్రామ్స్ ఉంది. 1.25 గ్రామ్స్. ఎక్కడ తక్కువ అంటే పాక్షికంగా పండినటువంటి లేత పసుపచ్చ రంగులో 0.90 గ్రామ్స్ ఉంది. సారీ 0.9, దీనికంటే తక్కువ ఉంది కదా 0.77. పూర్తిగా పండిన దాంట్లోనేమో ఆక్సిలేట్ చాలా తక్కువగా ఉంటుంది, పచ్చికాయల్లోనేమో ఆక్సిలేట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. పూర్తిగా పండినటువంటి జామ పళ్ళల్లో ఆక్సిలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. పచ్చిగా ఉన్నటువంటి కాయల్లో, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి కాయల్లో ఆక్సిలేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అని ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి. సో నెక్స్ట్ ఇంకో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకో గంటలో ఆ 2 ప్రాజెక్టులు చెప్తాను. మళ్ళీ రండి, ఒక 10 మినిట్స్లో మళ్ళీ లింక్ ఇస్తాను. మళ్ళీ రండి, ఓకేనా? ఒక 10 మినిట్స్.